స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సుగంధిని హిమబిందు. అందరికీ నమస్కారం. సుగంధిని హిమబిందు ఎంపిక చేసుకున్న పాట రచన జొన్న విత్తుల, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర, శ్రేయ ఘోషాల్. శ్రీరామరాజ్యం సినిమా నుంచి దేవుళ్ళే మెచ్చింది. దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వీణుడి, ఇక వీణుడి ఆ మహిమే ఇక కనుడి, మీ
జానకీయని సీతను సగే జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించి అమృత రాగమే రామాంకితమై హృదయం కలికి సీతకి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజాను బాహుని సతగూడే అవని జాత ఆనంద రాగమే తానాయే గృహిణి సీత దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. ధన్యవాదాలు. ఇద్దరు బ్రహ్మాండంగా పాడారమ్మా, ధన్యవాదాలు. చాలా బాగుంది. అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు నాకు ఇష్టమే. ఇళయరాజా గారు అంటే ప్రత్యేకమైన ఇష్టం, ఎందుకో తెలీదు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. బ్రహ్మాండంగా కమ్మగా చేశారు. పెట్ట కొంచెం కోతగానం అని ఇద్దరు పాడినప్పుడు తెలియలేదు, కానీ సోలోగా పాడినప్పుడు నీ వాయిస్ ఎదిరిపోయింది. ధన్యవాదాలు సార్. మీరు కూడా చాలా బాగా పాడారమ్మా. ధన్యవాదాలు. ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నాకు ఈ పాట అంతట్లోకి లాస్ట్ చరణం చాలా నచ్చింది. కారణం ఏంటంటే దట్ ఈస్ ఈయన అన్నారు అందరికంటే కొంచెం ప్రత్యేకత అని. వాడు మిగతా వాళ్ళ ఉండడానికి ప్రయత్నించడు ఎప్పుడు. మిగతా వాళ్ళు అలాగా ఉంటే నేను ఎందుకు ఉండాలని. కానీ వాడి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా. వాడికి ఎస్డి బర్మన్ అన్న, సి రామచంద్ర అన్న చాలా ఇష్టం. ఆ లాస్ట్ చరణం అంతా కూడా సి రామచంద్ర గారు బాగా వినపడతారు మరి. ये जिंदगी उसी की है जो किसी का हो गया प्यार में तरारेरा. అది బాగా వినపడుతుంది ఆ చరణం. నాకు ఎంత బాగుందో. ఒకసారి నాకు దయచేసి లాస్ట్ చరణం పాడండి. ఐ వాంట్ టు లిసన్ టు ఇట్ వన్స్ అగైన్ ప్లీజ్. నీ నీడగ సాగునింక జానకీయని సీతను సగే జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగమే రామాంకితమై హృదయం కలికి సీతకి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజాను బాహుని సతగూడే అవని జాత ఆనంద రాగమే తానాయే గృహిణి సీత. ట్యూన్కి జొన్నవిత్తుల ఎంత అద్భుతంగా రాశాడో కూడా. బాపు గారు ఎంత అందంగా తీశారో, ఎంత అందమైనటువంటి నాకు ఈ చరణం. నేను ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాను కదా, నేను పాడి వినిపించాను రామచంద్రదని. ఎస్డి బర్మన్ గారు ఎక్కడున్నారు? స్టార్టింగ్లోనే ఉన్నారు. ఫస్ట్ లైన్ పాడండి ఒకసారి. నీ నీడగ సాగునింక ఏం గుర్తుకు రాలేదా మీకు? గుర్తుకు రావట్లేదా? సెకండ్ హాఫ్ ఆఫ్ ఖిల్తే హై దిల్ యహా తరరే రరే. సెకండ్ హాఫ్ మీరు ఆలోచిస్తే దగ్గరగా ఉంటుంది. అది వాడికి చాలా ఇష్టం. ఎస్డి బర్మన్ అన్న, రామచంద్రన్న అవన్నీ కనపడతాయి. మొగ పాట అంతా ఒకైతే అక్కడికి వచ్చేసరికి ఎందుకు మనకు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ని ఎంత పవిత్రంగా చూపించాలో అంత పవిత్రంగా చేశాడు ఆ ట్యూన్. ఎంత బాగుందో ఆర్కెస్ట్రేషన్ కూడా. అక్కడ సింపుల్ అండ్ సో బ్యూటిఫుల్. మంచి పాటతో మొదలెట్టాం, మంచి పాటతో ముక్తాయింపు చేసుకుంటున్నాం కార్యక్రమానికి. ధన్యవాదాలు.